హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. స్నేహాలు బంధాలు గాజు బొమ్మలా కాపాడుకుంటూ రావాలి. ఈ రెండు మధ్యలో తెగిపోతే కలుపుకోవలసిన బాధ్యత మీదే. కానీ క్షణికావేశంలో కోపాలకి మాట పట్టింపులకి పోయి బంధాలను స్నేహాలను పోగొట్టుకుంటే బాధపడేది మీరే. తెగిపోయిన ఆ బంధం కలుస్తుందని నమ్మకం కూడా లేదు. కలిసిన ఆ బంధం ఎన్నాళ్ళు బలంగా ఉంటుందో చెప్పలేము. అందుకే బంధాలను భద్రంగా చూసుకోవాలి. చుట్టూ నలుగురు బంధువులు, నలుగురు స్నేహితులు లేని జీవితం వృధా. మన అనుకున్న వాళ్ళు మన కోసం ఎంత దాకైనా వస్తారు. ఏది కావాలన్నా ఇస్తారు. కష్టం తెలియకుండా తోడుంటారు. కన్నీరు రాకుండా అడ్డుకుంటారు. మన అవసరాన్ని ముందే గ్రహిస్తారు. అడిగేలోపే అన్నీ తీరుస్తారు. అటువంటి స్నేహం దొరకడం మన అదృష్టం. వారిని వదులుకుంటే అంతకు మించిన దురదృష్టం ఉండదు. బంధాలు భగవంతుడు ఏర్పరుస్తాడు. కానీ స్నేహితులను మన మనసుకు నచ్చి మనం ఎంతగానో మెచ్చి ఏర్పరచుకుంటాం. బంధం ఒక బాధ్యతగా మనతో నడుస్తుంది. కానీ స్నేహం మన ప్రాణంగా మనతోనే ఉంటుంది. మనసుకు నచ్చిన స్నేహంతో అభిమానంగా నడుచుకోవాలి. ఆ అభిమానం మృత్యువుతో పోరాడుతున్న వ్యక్తికి అమృతం దొరికినట్టు మనకి అన్ని వేళలా కాపాడుతూ వస్తుంది. ఏదైనా ఇది నాది అనుకుంటే బాధ్యతగా మారుతుంది. ఆ బాధ్యత కోసం ఎంతవరకైనా మనం వెళ్ళాలి. మనల్ని నమ్ముకున్న వారి నమ్మకాన్ని నిలబెట్టడం కోసం దేనికైనా తెగించాలి. ఆ వ్యక్తి సంతోషమే మన సంతోషంగా మారిపోతుంది. ఇలాంటి ఆలోచనతో ఉన్న స్నేహం వెలకట్టలేనిది. బంధాలు నాకెందుకు, స్నేహితులు నాకెందుకు అనుకుంటే జీవితం బరువుగా మారుతుంది. ఎలా అనుకోవాలన్నది మీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. కొంతమంది బంధువులు అన్నీ ఉన్ననాడే కలిసి వస్తారు. కొన్ని స్నేహాలు ఏవో ఆశించే మనకు దగ్గరవుతాయి. మీ దగ్గర ఏమీ లేనప్పుడు కొందరు బంధువులు దూరంగా వెళ్తారు. మీ నుండి ఏదో ఆశించి అది నెరవేరినప్పుడు కొందరు స్నేహితులు దూరం పెడతారు. అలాంటి వారి కోసం ఆలోచించనక్కర్లేదు. దూరమయ్యారని బాధపడనక్కర్లేదు. వారిని మీరే దూరంగా ఉంచండి. అటువంటి స్నేహాలు బంధాలు ఉపయోగం లేనివి. వాటి గురించి ఆలోచించవలసిన అవసరమూ లేదు. ఆలోచిస్తే మనకి మరింత బాధని కలిగిస్తాయి అంతే. మీకు ఏ చిన్నపాటి కష్టం వచ్చినా మన అనుకున్న వాళ్ళు మీ ముందు నిలిచి ఉంటారు. మీ కష్టం తన కష్టంగా బాధపడిపోతారు. వారే అసలైన స్నేహితులు. మీ దగ్గర ఏమీ లేని నాడు ఎవరు మిమ్మల్ని అక్కున చేర్చుకుంటారో వారే అసలైన ఆత్మబంధువులు. మన అనుకున్న వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టానికి ఎదురెళ్ళి నిలబడగలగాలి. అప్పుడే అది నిజమైన బంధానికి, స్నేహానికి నిర్వచనం అవుతుంది. బంధువులకు, స్నేహితులకు కష్టం వచ్చినప్పుడు మీరు ఆ బాధలన్నీ తీర్చనక్కరలేదు. కానీ ఆ బాధల్లో వారికి తోడుగా ఉంటే చాలు. అప్పుడు వాళ్లకు మీ స్నేహం ఊరట కలిగిస్తుంది. మీరు ఉన్నారనే ధైర్యం వారికి కొండంత బలాన్నిస్తుంది. మనిషిగా మనమేం చేయగలం? ఒక మంచి స్నేహాన్ని ఏర్పాటు చేసుకుందాం. జీవితానికి కావలసినటువంటి భరోసాని కల్పించుకుందాం. ఒక మంచి స్నేహం మధురానుభూతిని కలిగిస్తుంది. ఒక మంచి స్నేహం ధైర్యాన్ని కల్పిస్తుంది. ఒక మంచి స్నేహం జీవిత కాలానికి కావలసినటువంటి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించడంలో ముందుంటుంది. ఒక మంచి స్నేహం మనకి ప్రతి క్షణం, అనుక్షణం ఆనందాన్ని ఇస్తుంది. ఆ స్నేహం దొరకడం ఒక అదృష్టమైతే దాన్ని కాపాడుకోవడం ఒక సంకల్పంగా భావించి నడుచుకోవాలి. అలాంటి స్నేహ బాంధవ్యాలు జీవితాంతం ఉండగలిగితే కోట్ల విలువ చేసే ఆస్తుల కంటే ఆ బంధమే విలువైనదని ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఇది అర్థమయ్యే వారికి అర్థమవుతుంది. అనుభవించే వారికి దాని గొప్పతనం తెలుస్తుంది. అంత పరిపూర్ణమైన స్నేహాన్ని మీరు అందించగలిగిన నాడే విలువైన వ్యక్తిగా ఎదుగుతారు. అటువంటి స్నేహాన్ని, బంధాన్ని అందించడానికి మనమే ముందు ఉండాలి. ఆ స్నేహ బాంధవ్యాలు పొందడానికి మనకు నచ్చిన వ్యక్తుల వెంట మనమే పడదాం. మనమే ఎందుకు వెంట పడాలి అనుకోకండి. ఆ వ్యక్తి స్నేహానికి చిరునామా అయి ఉంటాడు కనుకే వెంటపడాలి. కాదంటే పడవలసిన అవసరం మనకు లేదు. స్నేహాలని, బంధాలని వదులుకోవద్దు. మనమే బలపరుచుకుందాం. ఎందుకంటే ఆ బంధాలు విలువైనవి, విడిపోనివి. బాధ్యతగా బలపరుచుకుందాం బంధాలని. కాదనకుండా కాపాడుకుందాం స్నేహాలని. థ్యాంక్ యూ వెరీ మచ్.